సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ పద్మావతి. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఆస్మా. అసలు ఆస్మా అంటే ఏంటి, అది ఎలాంటి వారికి ఎక్కువగా ప్రభావితం చూపిస్తుంది, దాని లక్షణాలు ఏంటి, దాని గురించి మరెన్నో ప్రశ్నలు ప్రతి ఒక్కరిలోనూ వస్తూనే ఉంటాయి. సో ఇలాంటి సమస్యల గురించి మాట్లాడుకుందాం. అండ్ వాటిని క్యూర్ చేసుకోవాలంటే ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి, ఇలాంటి మరెన్నో ప్రశ్నలకు సమాధానం తెలుసుకుందాం. సో దానికి సంబంధించిన పల్మనాలజిస్ట్ డాక్టర్ కె శిరీష్ కుమార్ గారు మన దగ్గరే ఉన్నారు. సో ఆయనతో మాట్లాడి ఈ సమస్యలకు ఎట్లాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి అనే దాని గురించి మాట్లాడి డిస్కస్ చేద్దాం. సో హాయ్ సార్. హలో సార్, ఆస్మా అసలు ఎందుకు వస్తుంది? సో టు స్టార్ట్ విత్, ఆస్మా లేదా దీన్ని ఉబ్బసం అని కూడా అంటారు. సో ఈ ఆస్మా పేషెంట్స్ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి లక్షణాలు వచ్చేసి బాగా ఆయాసం రావడం, ఛాతిలో పిల్లి కూతలు రావడం, దగ్గుతో పాటు తెమ్డ రావడం, ఇలాంటి లక్షణాలతో వచ్చిన వాళ్ళకి మనం ఆస్మా ఉన్నట్టుగా మనం గుర్తించాలి. అండ్ ఈ ఆస్మా రావడానికి కారణం వచ్చేసి మెయిన్గా ఇమ్యూనిటీ ప్రాబ్లం ఇది. సో చాలామంది ఆస్మా పేషెంట్స్ అడుగుతుంటారు, సార్ నాకు ఎందుకు వచ్చింది ఇలాగా, నాకు ఈ ఇబ్బంది ఎందుకు వచ్చింది ఆస్మా అనేది. అంటే ఇది వాళ్ళ ఇమ్యూనిటీ రిలేటెడ్ ప్రాబ్లం. సో వాళ్ళ ఇమ్యూనిటీ ఏంటంటే నార్మల్ దానికంటే ఎక్కువగా పనిచేస్తుంది. సో హైపర్ ఇమ్యూన్ స్టేట్ అనమాట, లేదా హైపర్ సెన్సిటివిటీ అంటాం. సో ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఏ ఉన్నాడు, ఆయనకు ఆస్మా లేదు. పర్సన్ బి ఉన్నాడు, ఆయనకు ఆస్మా ఉంది. ఈ ఇద్దరు కొంచెం చల్లటి వాతావరణానికి లేదా డస్ట్కి ఎక్స్పోజ్ అయినట్టయితే ట్రిగ్గర్స్ అంటాం, ఆస్మా ట్రిగ్గర్. సో ఆస్మా లేని వాళ్ళకి పెద్దగా ఇష్యూస్ ఏమి ఉండవు. లేదా ఇలాంటి పర్సన్ బి ఆస్మా ఉన్న వాళ్ళకి ఏంటంటే దగ్గు రావడం, ఆయాసం రావడం, ఛాతిలో పిల్లి కూతలు రావడం, ఇవన్నీ సిమ్టమ్స్ బయటపడతాయి. సో ఈ ఆస్మా ట్రిగ్గర్స్ వల్ల. సో వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ ఏంటంటే అవసరం దానికంటే ఎక్కువగా వర్క్ చేస్తుంది, హైపర్ ఇమ్యూన్ స్టేట్లో ఉంది. సో సెన్సిటివ్ ఉన్నారు కాబట్టి ఎక్కువ సిమ్టమ్స్ చూపిస్తారు. సో వీటికి కారణం ఏంటంటే ఎప్పుడైతే ఇలాంటి పేషెంట్స్ మనకి వచ్చినట్టయితే మెయిన్గా ఇవి మన ఎయిర్వేస్ అంటాం. ఎయిర్వేస్ అంటే శ్వాసనాళాలు. ఈ శ్వాసనాళాలలో వాపు రావడం వల్ల మనకి ఆస్మా అనేది వస్తుంటుంది. ఎప్పుడైతే ఈ శ్వాసనాళంలో వాపు వస్తుందో, వాపు వచ్చినప్పుడు అంటే గాలి సరఫరా సరిగ్గా అవ్వదు. సో ఈ శ్వాసనాళాలు ఓపెన్ ఉండాల్సినవి కొంచెం మూసుకుండిపోతాయి. సో అప్పుడు పేషెంట్కి ఆయాసం కలుగుతుంది. అండ్ ఛాతిలో పిల్లి కూతలు లాంటి సౌండ్స్ కూడా, వీజింగ్ అంటాం, అలాంటి సౌండ్స్ కూడా వస్తాయి. దీనికి కారణం కూడా ఈ శ్వాసనాళాలు మూసుకొని పోవడమే. దాంతోపాటు ఈ శ్వాసనాళాల్లో తెమ్మడ ఎక్కువగా ఫామ్ అవుతుంది వాళ్ళకి డ్యూ టు సెన్సిటివిటీ. వాళ్ళు గాబ్లెట్ సెట్స్ అంటాం మన ఎయిర్వేస్లో. సో మ్యూకస్ ఎక్కువ ప్రొడ్యూస్ చేసి దానిలో మ్యూకస్ హైపర్ సెక్రేషన్ అయిపోయి తెమ్మడ కూడా బాగా వస్తుంది. సో ఈ అన్ని ఇబ్బందుల వల్ల వాళ్ళకి సిమ్టమ్స్ అనేవి స్టార్ట్ అయ్యి ఆస్మా అటాక్గా మారుతుంది. సో ఓకే, ఇది ఏ ఏజ్ వాళ్ళలో వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి? ఆస్తమాలో మనకి చాలా రకాలు ఉంటాయి. ఆస్మా చిన్నప్పుడు స్టార్ట్ అవ్వచ్చు, లేదు అంటే లేట్ ఏజ్లో కూడా స్టార్ట్ అవ్వచ్చు. చిన్నపిల్లలకే రావాలని ఏం లేదు, పెద్దవాళ్ళకే రావాలని ఏం లేదు. చాలామందికి చిన్నప్పటి నుంచే స్టార్ట్ అయిపోతుంది. కొంతమందికి ఏజ్ ఒక 30-40 సంవత్సరాల తర్వాత కూడా స్టార్ట్ అవ్వచ్చు. సో ఆస్మా ఈ ఏజ్లోనే వస్తుందని నేను చెప్పలేను, ఏ ఏజ్ వాళ్ళకైనా రావచ్చు. ఏ ఏజ్ వాళ్ళకి ఎక్కువగా ఇది ఎఫెక్ట్ చూపించడానికి? సో ఆస్మా ఎప్పుడైతే పిల్లల్లో ఉంటుందో, చైల్డ్హుడ్ ఆస్తమా అంటే చిన్నపిల్లల్లో ఫస్ట్ ఆస్మా డిటెక్ట్ చేసినట్టయితే 7 లేదా 8 సంవత్సరాలప్పుడు వాళ్ళకి సరిగ్గా ట్రీట్మెంట్ ఇవ్వనప్పుడు, ఆస్మా గుర్తించకుండా ట్రీట్మెంట్ సరిగ్గా ఇవ్వకపోతే వాళ్ళ గ్రోత్ కూడా అంతగా ఉండదు. సో ఏజ్డ్ అంటే చిన్నపిల్లల్లో ఒకవేళ ఆస్మా ఉండి సరిగ్గా కనుక్కోకుండా కరెక్ట్ ట్రీట్మెంట్ ఇవ్వనట్టయితే వాళ్ళు రిస్కీ సిచ్యువేషన్లోకి వెళ్తారు. వాళ్ళ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ. ఓకే, దీనికి సంబంధించిన జాగ్రత్తలు ఏం తీసుకోవాలి సార్? ఎస్. సో ఆస్మా ఒక పేషెంట్కి ఉంది, మళ్ళీ తను ఆస్మా అటాక్ రావద్దు అంటే మాత్రం సో తను ట్రిగ్గర్స్కి దూరంగా ఉండాలి. ట్రిగ్గర్స్ అంటే ఏంటి? ట్రిగ్గర్స్ అంటే ఏవైతే ఆ ఆస్మా లక్షణాలను పెంచుతాయో. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంతకుముందు చెప్పినట్టుగా బాగా డస్ట్ ఎన్విరాన్మెంట్, చల్లటి వెదర్, లేదా ఇంట్లో పెట్స్ ఉండడం, లేదా పాలెన్ అంటాం, అంటే చెట్లలో నుంచి పాలెన్ వస్తుంది, దానికి ఎక్స్పోజ్ అవ్వడం, స్ట్రాంగ్ స్మెల్స్, సెంట్స్ కానివ్వండి. అండ్ ఫర్ ఎగ్జాంపుల్
ఆక్యుపేషనల్ రిలేటెడ్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక టీచర్ ఉన్నారు, తను డైలీ చాక్ పీస్ యూస్ చేస్తుంటుంది, చాక్ డస్ట్ ఎక్స్పోజర్, బట్ తను ఆస్థమాటిక్ అనుకోండి, సో ఆ చాక్ డస్ట్తో కూడా ట్రిగ్గర్స్ రావచ్చు. సో ఆక్యుపేషన్ రిలేటెడ్ ఎక్స్పోజర్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ట్రిగ్గర్స్. సో వీటి నుంచి దూరంగా ఉన్నట్టయితే వీళ్ళు ఆస్తమాని కంట్రోల్లో ఉంచుకోగలుగుతారు. సో దీనివల్ల ఫుడ్ ఏ టైప్స్ తీసుకోవాలి, ఇది తీసుకోకూడదు, ఇలాంటివి ఏమైనా ఉంటాయా సార్ దీనికి? యా, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే, సార్ నేను ఏమన్నా ఫుడ్ చేంజ్ చేయాలా అని అడుగుతుంటారు. మెయిన్ థింగ్ ఆస్తమాలు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, చాలా వరకు ఆస్తమాలో ఎలర్జీ వచ్చేసి డస్ట్ రిలేటెడ్ ఎలర్జీగా ఉంటుంది. ఫుడ్ ఎలర్జీ కూడా ఉండొచ్చు, కాకపోతే దాని ఫ్రీక్వెన్సీ, దాని పర్సంటేజ్ చాలా తక్కువ. మీరు చూసుకున్నట్టయితే మేబీ ఒక 5-10% మాత్రమే ఫుడ్ ఎలర్జీ వాళ్ళు ఉంటారు. వాళ్ళకైతే ఏ ఫుడ్ వల్ల ఎలర్జీ ఉందో అది స్టాప్ చేయాలి. అండ్ ఫుడ్ ఎలర్జీ వల్ల వచ్చే సిమ్టమ్స్ కొంచెం డిఫరెంట్ ఆస్మా సిమ్టమ్స్ కంటే. సో ఫుడ్ ఎలర్జీ ఉందనుకోండి, వాళ్ళకి లిప్స్ స్వెల్ అవ్వడము, గొంతు దగ్గర బాగా స్వెల్లింగ్ రావడం, ముఖం అంతా వాపు రావడం, నాలుక ఉబ్బిపోవడం, ఇలాంటి వస్తాయి అన్నమాట. సో ఇవి ఫుడ్ ఎలర్జీ రిలేటెడ్ సిమ్టమ్స్. ఒకవేళ వస్తే ఏ ఫుడ్ వల్ల ఎలర్జీ ఉందో చెక్ చేసుకొని అవాయిడ్ చేసుకోవాలి. అండ్ లేదు ఫుడ్ కాదు, ఓన్లీ డస్ట్ ఎలర్జీ అనుకోండి, సో వాళ్ళకి ఏంటంటే ఈ ట్రిగ్గర్స్ నేను చెప్పినట్టుగా చల్ల పదార్థాలు తీసుకోకూడదు డైరెక్ట్ ఫ్రిడ్జ్ నుంచి. అండ్ ఎక్కువగా స్పైసీ ఉన్న ఫుడ్ తీసుకోకూడదు, ఎందుకంటే మన అసిడిటీ ఉన్న వాళ్ళకి ఆస్మా కంట్రోల్ అవ్వడం చాలా కష్టం. సో మనం స్పైసీ ఫుడ్ కూడా అవాయిడ్ చేయాలి. అండ్ కొంతమంది పేషెంట్స్కి మేము కొన్ని ఫ్రూట్స్ కూడా అవాయిడ్ చేయమంటాం, లైక్ సిట్రస్ ఫ్రూట్స్ కూడా అవాయిడ్ చేస్తే ఆస్మా అనేది కంట్రోల్లో ఉంటుంది. సో నట్స్ ఇలాంటివి ఏమైనా తీసుకోవచ్చా సార్? దానివల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటాయా? డ్రై ఫ్రూట్స్ కానివ్వండి, నట్స్ కానివ్వండి తీసుకోవచ్చు, నాట్ ఏ ప్రాబ్లం. దాంతో ఆస్మా ట్రిగ్గర్ అవ్వడం చాలా అరుదు. నెక్స్ట్ వచ్చేసి, ఇప్పుడు ఆస్మా ఉండడం వల్ల ఫ్యూచర్కి ఏమైనా ఎఫెక్ట్ అవ్వచ్చా? లైక్ అంటే పిల్లలకు కానీ ఇలాంటి ఏమైనా వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయా, లేకుంటే వీళ్ళకి మాత్రమే ఉంటాయి? సో ఆస్మా నేను చెప్పినట్టుగా చిన్నపిల్లల్లో గుర్తించినప్పుడు మనం కరెక్ట్గా ట్రీట్ చేయాలి, వాళ్ళకి ఫ్యూచర్ కాంప్లికేషన్స్ రాకుండా ఉండాలంటే. రెండవది, ఒకవేళ పెద్దవాళ్ళకి వచ్చింది అనుకోండి, వాళ్ళ పిల్లలకి స్ప్రెడ్ అవుతుందా అనేది అడుగుతుంటారు. ఇదేమీ స్ప్రెడ్ అయ్యే డిసీజ్ కాదు, కాకపోతే జెనెటికల్గా, అంటే ఒక పర్సన్కి ఆస్మా ఉంటే వాళ్ళ పిల్లలకి కూడా ఎలర్జీ లేదా ఆస్మా వచ్చే అవకాశాలు మాత్రం ఉంటాయి. సో ఇలాంటప్పుడు దీనికి క్యూర్ చేసుకోవడం ఎలా? యా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఆస్మాని గుర్తించడం టెస్ట్ల ద్వారా. గుర్తించాలంటే మనము ఒక పల్మనాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినట్టయితే ఈ లక్షణాలతోని వాళ్ళ ఛాతీ ఎక్స్రే కానీ, ఒక చిన్న బ్లడ్ టెస్ట్ కానీ, ఇంకొకటి పిఎఫ్టీ పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ అనే టెస్ట్ కానీ, ఇవన్నీ చేసుకొని ఆస్మాగా నిర్ధారించిన తర్వాత దానికి రిలేటెడ్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి. ఆ ట్రీట్మెంట్ ఆప్షన్స్లో కార్నర్ స్టోన్ అంటే ముఖ్యమైనది వచ్చేసి ఇన్హేలర్స్. ఓకే, సో ఫస్ట్ ఇన్హేలర్ అనగానే ఫస్ట్ పేషెంట్స్ అంటారు, సార్ ఇన్హేలర్స్ కాకుండా ఇంకేమన్నాయండి, నేను ట్యాబ్లెట్స్ వాడతాను, ఇన్హేలర్స్ వద్దు అని చాలామందికి ఒక ఫోబియా ఉంటుంది ఇన్హేలర్స్ అని. కాకపోతే ఇన్హేలర్స్ అనేది అన్ని మెడిసిన్స్ లాంటివే, కాకపోతే అడ్వాంటేజ్ వచ్చేసి ఓన్లీ లంగ్స్ వరకు వెళ్తుంది అనమాట పీల్చుకున్నప్పుడు. సో దట్ ఎఫెక్ట్ బాగుంటుంది, తొందరగా ఎఫెక్ట్ వస్తుంది. వేరే బాడీ పార్ట్స్కి ఈ డ్రగ్ ఎఫెక్ట్ అవ్వడం కొంచెం తక్కువ. సో ఇన్హేలర్స్ ఆర్ కార్నర్ స్టోన్, ముఖ్యమైన ట్రీట్మెంట్ కంపల్సరీ స్టార్ట్ చేయాలి. అండ్ డాక్టర్ చెప్పినట్టుగా ఒక కోర్స్ లాగా వాడాలి. అండ్ ఆ ఇన్హేలర్స్ తగ్గిపోయింది కదా అని స్టాప్ చేయకూడదు. మెయింటెనెన్స్ ఇన్హేలర్స్ ఉంటాయి, అంటే ఈ ఎలర్జీని తగ్గించేసి లో లెవెల్లో మెయింటైన్ చేయడానికి మెయింటెనెన్స్ ఇన్హేలర్స్ కూడా వాడవలసి ఉంటుంది. వీటితో పాటు కొన్ని ట్యాబ్లెట్స్ కూడా ఇస్తారు. సో ఇవన్నీ ట్రీట్మెంట్ ఆప్షన్స్ మనకి ఆస్మా రిలేటెడ్గా. సో దీనికి పర్మనెంట్ క్యూర్ అయితే ఉందా సార్ దీనికి? యా, సో ఇది చాలా మంది అడిగే క్వశ్చనే. ఎందుకంటే సార్ నాకు ఆస్మా ఉంది, చాలా ఏళ్ళుగా బాధపడుతున్నాను, అండ్ దీనికి పర్మనెంట్ క్యూర్ ఏం లేదా అని. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇచ్చే ట్రీట్మెంట్ అన్నీ కూడా మన అలర్జీని తగ్గిస్తాయి, కరెక్టే. కాకపోతే ఇమ్యూనిటీ లెవెల్లో ఇవన్నీ మనం ఇచ్చే మందులు ఏమి వర్క్ చేయవు. సో మన ఇమ్యూనిటీని మనం ఏం మాడిఫై చేయట్లేదు, సిమ్టమ్స్ని మనం తగ్గించగలుగుతున్నాం. ఒకవేళ ట్యాబ్లెట్స్ లేదా ఇన్హేలర్స్తో మంచి రెస్పాన్స్ వచ్చినట్టయితే చాలా వరకే ఆస్మా క్యూర్ అయినట్టే. చాలా దీంతో తగ్గిపోయింది ఈ ట్రీట్మెంట్తో, దెన్ నథింగ్ టు వరీ. లేదు పేషెంట్స్కి ఈ ట్రీట్మెంట్ ఆప్షన్స్తో తగ్గకపోతే,
ఓకే, మనం ఇచ్చే ట్రీట్మెంట్స్ ఆయనకు పని చేయకుండా ఆస్మా పెరుగుతున్నట్టయితే స్టెప్ వైజ్గా స్టెప్ 1, 2, 3 అంటే మనం పెంచుకుంటూ వెళ్తాం. అండ్ స్టెప్ 5లో వచ్చేసేవారికి అంటే లాస్ట్ స్టెప్ అన్నీ ఇచ్చేసాం, ఇంకేమీ లేదు ఇంకా ఇవ్వడానికి ఇన్హేలర్స్ కానీ ట్యాబ్లెట్స్ కానీ అంటే అప్పుడు మనకు కొత్తగా బయాలజికల్స్ అని కూడా వచ్చాయి. బయాలజికల్స్ వచ్చేసి ఆ ఆస్మా ఏ రకమో కనుక్కొని దానికి ఇంజెక్షన్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. దాంతో చాలా వరకు ఫ్రీక్వెంట్ ఎక్సాసర్బేషన్స్ అంటే మళ్ళీ మళ్ళీ ఆస్మా రాకుండా ఉంటుంది. అండ్ ఇదొక ఆస్పెక్ట్ అంటే ఆస్మా కరెక్ట్ కంట్రోల్గా లేకుండా బాగా మళ్ళీ మళ్ళీ వస్తుందంటే ఇదొక ట్రీట్మెంట్ ఆప్షన్. కొంతమందికి ఏంటంటే ఆస్మా బాగానే కంట్రోల్లో ఉంటుంది, కాకపోతే బాగా మళ్ళీ మళ్ళీ మెడిసిన్స్ వాడాల్సి వస్తుంది, బట్ వాడినప్పుడల్లా కంట్రోల్ అవుతుంది. వాళ్ళకి ఎలర్జిక్ రైనైటిస్ కానీ సైనసైటిస్ కానీ ఉంది, సో ఎలర్జీ సిమ్టమ్స్ ఎక్కువ ఉన్నాయి. సో వాళ్ళకి ఇమ్యూనోథెరపీ అనేది కూడా మనం ఒకటి ట్రై చేయొచ్చు. ఇమ్యూనోథెరపీ అంటే ఆ పర్సన్ దేనికి ఎలర్జిక్గా ఉన్నాడు, డస్ట్ మైటా, పాలెనా, లేకపోతే ఇంకేమైనా ఫుడ్ పార్టికల్సా, అవన్నీ చెక్ చేసుకుంటాం. చెక్ చేసుకొని దానికి రిలేటెడ్ యాంటీజెన్స్ మనం ఇమ్యూనోథెరపీ రూపంలో ఆ పేషెంట్కి ఇస్తాం. సో దట్ ఆ పేషెంట్ ఎలర్జన్కి కొంచెం ఇమ్యూనిటీని మాడిఫై చేసుకొని మళ్ళీ అది ఎక్స్పోజ్ అయినప్పుడు సిమ్టమ్స్ చూపించకుండా ఉంటాడు. సో ఇమ్యూనోథెరపీ అనేది కూడా ఈ మధ్య బాగా పాపులర్ అయింది, మంచి రిజల్ట్స్ కూడా ఉన్నాయి. కాకపోతే ఇది సివియర్ ఆస్తమా పేషెంట్స్కి ఇవ్వలేం. ఎర్లీ లేదా మైల్డ్ ఆస్మా పేషెంట్స్కి ఎవరికైతే ఈ రైనైటిస్ లేదా సైనసైటిస్ ఎక్కువగా ఉంది, దాంతోపాటు ఆస్మా ఉంది అంటే వాళ్ళకి డెఫినెట్గా ట్రై చేయొచ్చు, మంచి రిజల్ట్స్ అయితే ఉన్నాయి.